హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి వాట్సాప్కి వచ్చేసి ఆల్టర్నేట్గా అయితే మనకు వేరే యాప్ అయితే రావడం జరిగింది. అది కూడా మేడ్ ఇండియా. సో ఇది వచ్చేసి ఇండియాలోనే తయారు చేసిరన్నమాట. సో ఈ యాప్ వచ్చేసి మన ఇండియా తరపున, వాట్సాప్ వచ్చేసి వేరే కంట్రీ తరపున అనమాట. సో ఇండియా తరపున ఏ విధంగా యాప్ అనేది ఉండబోతుంది, సో అదే విధంగా దాంట్లో వచ్చేసి బెనిఫిట్స్ ఏంటి, అదే విధంగా మనకు వచ్చేసి నష్టాలు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోని అయితే కంప్లీట్గా మీకు చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో వచ్చేసి చాలా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యాప్ పేరు ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే యాప్ పేరు వచ్చేసి అరటై ఫ్రెండ్స్. అరటై ఇది వచ్చేసి కొత్తగా ఉంది కదా మీ అందరికీ. సో ఈ విధంగానైతే ఈ యాప్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనం ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎప్పటి నుంచో ఉందన్నమాట, 2021 నుంచే ఉంది. కాకపోతే చాలా మందికి ఈ యాప్ గురించి అయితే తెలియదు. సో రీసెంట్గా వచ్చేసి ఇది వైరల్ అయితే కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి వాట్సాప్కి వచ్చేసి ఆల్టర్నేటివ్గా పోటీ అనేది ఇస్తుంది అనమాట. సో మన ఇండియా తరపు నుంచి కాబట్టి కంపల్సరీగా మనం వచ్చేసి సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, దీంట్లో కనుక మన ఫీచర్స్ అనేవి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మెయిన్గా వచ్చేసి చాలా రకాల ఫీచర్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో దీంట్లో వచ్చేసి ప్రత్యేకంగా మనకు ఒకటి మీటింగ్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో దీని ద్వారా మనం వచ్చేసి ఏదైతే జూమ్ మీటింగ్ అని చెప్పేసి చెప్తామో, సో జూమ్ మీటింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా. కొంతమంది ఆఫీస్ సంబంధించినవి కానీ లేకపోతే వేరే సంబంధించినవి కానీ జూమ్ మీటింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా. సో ఇవి వచ్చేసి దీంట్లోనే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మనం జీమెయిల్ ద్వారా కానీ వాడకుండానైతే అయిపోయిందన్నమాట. ఇప్పటి నుంచి మనం డైరెక్ట్ ఈ వాట్సాప్ ద్వారానే మనం ఈజీగానైతే ఫాస్ట్గానైతే చేసుకోవచ్చు అనమాట మీటింగ్స్ ఏవైతే ఉంటాయో. అదేవిధంగా చాలా మటుకు మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో ముందు వెళ్ళిపోయి మనం చాలా డీటెయిల్గా అయితే ఇవన్నీ ఏంటియో తెలుసుకుందాం. సో ముందుగా ఫ్రెండ్స్, ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి కనబడుతుంది కదా. సో దాన్ని వచ్చేసి అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే చేసుకోవాలి దీన్ని. సో మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో రీసెంట్గా ఏదైతే వాట్సాప్ వాడుతున్నారో అదో వచ్చేసి సేమ్గా ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు ఏదైతే ఈ ఆర్ఐటీలో వాడాలనుకుంటున్నారో ఆ నెంబర్ వచ్చేసి ఇచ్చేసేయండి. సో ఈ విధంగా సింపుల్గా మీరు టైప్ చేసిన తర్వాత మీకు అనేది ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో అది వచ్చేసి ఆటోమేటిక్గా మనకు ఓటీపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనకు తీసుకుంటుంది ఆటోమేటిక్గా. నాకు వచ్చేసి ఓటీపీ అనేది వచ్చింది. ఇది వచ్చేసి మాన్యువల్గా అయితే నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను అనమాట. ఆటోమేటిక్ ఆప్షన్ అయితే తీసేసిన. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ప్రొఫైల్ ఫోటో ఏదైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో, సేమ్ వాట్సాప్ డీపీకి ఏ విధంగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారో దీంట్లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఏదైతే వాట్సాప్కి ఇచ్చారో అదే నేమ్ ఇంటర్ చేసుకుని, లేకపోతే మీరు వెరైటీ కావాలనుకుంటే వెరైటీ నేమ్ కూడా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీ కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి కదా, అవి వచ్చేసి సింక్ చేయాలా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఈ విధంగా వాట్సాప్లో ఏదైతే మనకు షో అవుతుందో సో ఆ విధంగానైతే సేవ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ పైన ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇది కంప్లీట్గా సింక్ అయితే అయిపోతుంది అనమాట. సో సేమ్ వాట్సాప్ లాగా ఆ విధంగానైతే కంటిన్యూ అని చెప్పేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మీకు వాట్సాప్ సంబంధించిన కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి అలో అయితే చేసేసేయాలన్నమాట. ఈ విధంగా చేసేసిన తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగానైతే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాట్సాప్లో వచ్చేసి మనకు స్టోరీస్ అని చెప్పేసి ఉండదు కదా, సో స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో అదే ప్లేస్లో మనకి ఏం పడ్డది అంటే స్టార్టింగ్లో స్టోరీస్ అని చెప్పేసి పడ్డది అనమాట. సో ఇది వచ్చేసి మనకు స్టేటస్ లెక్కనే వర్క్ చేస్తుంది సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీటింగ్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా. సో అది వచ్చేసి మీటింగ్స్ వచ్చేసి కొత్త ఫీచర్ అనమాట. సో దీంట్లో వచ్చేసి అదే విధంగా మనం డైలీ చాట్స్ చేస్తుంటాం కదా, అది వచ్చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాట్ ఆప్షన్ ఇచ్చారు. అదే విధంగా కాల్స్ ఏదైతే వీడియో కాల్స్ ఉంటాయో ఆడియో కాల్స్ ఉంటాయో అవి కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచే. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే చాటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం చాట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసినాం కదా, ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా అయితే షో అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ న్యూ గ్రూప్ యాడ్ చేయవచ్చు, న్యూ ఛానల్ అనేది పెట్టుకోవచ్చు, ఎక్స్ప్లోర్ ఛానల్ అని చెప్పేసి చాలా మట్టుకు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ అనేది సేమ్ సిమిలర్గా వాట్సాప్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానైతే మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీటింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి కొత్త ఫీచర్ వచ్చేసి ఇదే అనమాట. సో మీటింగ్స్ మనం ఏదైతే జూమ్ మీటింగ్లో ఇదివరకు చేస్తామో ఆ విధంగానైతే ఎవరైనా సరే కాంటాక్ట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతోనైతే మీటింగ్స్ అనేవి జరుపుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఇది ఆఫీస్ వాళ్ళకు ఎవరికైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చేసి చాలా వాల్యుబుల్ బెనిఫిట్ అనమాట. ఇది వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది అనమాట. డైలీ మీకు వచ్చేసి ఈ విధంగానైతే షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సేమ్ దాంట్లో ఏ విధంగా జూమ్ మీటింగ్లో మనం చేసుకుంటామో ఆ విధంగానైతే చేసుకోవచ్చేటట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పటి నుంచి మీకు జూమ్ మీటింగ్ యాప్ అవసరం లేకుండా ఈ విధంగా డైరెక్ట్ మనం వాట్సాప్ ఏదైతే వాడుతుంటామో అరటై కూడా ఈ విధంగానైతే వర్క్
రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఈజీగానైతే ఉంటుంది అన్నమాట. సో దీంట్లో వచ్చేసి సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీటింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు, అదేవిధంగా జాయిన్ అనే ఆప్షన్ ఇచ్చారు, అదేవిధంగా షెడ్యూల్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు అనమాట. ఇక్కడ మీరు మీటింగ్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ మీటింగ్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి మీటింగ్ అనేది జరుపుకోవచ్చు అనమాట. సో ఎవరితోనైనా సరే మీరు వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళని. సో ఈ విధంగానైతే మీటింగ్స్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగానైతే మనకు ఆప్షన్స్ అయితే అందులో ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి స్టోరీస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మన స్టేటస్ అనమాట. స్టేటస్ అనేది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన ఏదైతే కాంటాక్ట్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి స్టేటస్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ మనకి ఏ విధంగా వాట్సాప్లోనైతే ఉంటుందో ఆ విధంగానైతే ఇక్కడ మనం స్టేటస్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. డైలీ మనం స్టేటస్లు అనేవి పెడుతూ ఉంటాం కదా వాట్సాప్లో. సో ఆ విధంగానైతే ఇక్కడ మనకు వచ్చేసి స్టేటస్ అనేది పెట్టవచ్చు. ఇవి వచ్చేసి కంప్లీట్లీ ప్రైవేట్గా ఉంటాయి అనమాట. మనం వచ్చేసి ఏం చేద్దామంటే ఈ విధంగా స్టేటస్ ఏ విధంగా పెడతామో సో దా ఆప్షన్ అయితే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనం వచ్చేసి అలో అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగానైతే మనకు ఫోటేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ నుంచి అయితే మీరు ఫోటేజ్ అనేది ఏదైతే వీడియో ఉంటుందో అది వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయినా సరే లేకపోతే ఫోటో అయినా సరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మనకు సేమ్ ఏదైతే ఉంటుందో వాట్సాప్లో ఉన్నట్టుగా అదే విధంగా స్టేటస్ అనేది ప్రైవసీలో పెట్టుకోవచ్చు. ఎవరికైతే కాంటాక్ట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకే సెట్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళని కూడా రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఇక్కడ సెట్టింగ్స్ అనేవి మనకు చాలా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ 3 లైన్స్ కనబడుతున్నాయి. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు చాలా సెట్టింగ్స్ అయితే కనబడుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మెన్షన్స్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే మెసేజెస్ ఉంటాయో ఇంపార్టెంట్ అవి వచ్చేసి స్టార్డ్ మెసేజెస్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఆ విధంగానైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మళ్ళీ ఒకటి పాకెట్ మోడ్ అని చెప్పేసి ఉంది. సో దాని గురించి వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఏ విధంగా అది వచ్చేసి వర్క్ అవుతుందని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రొఫైల్లో ఈ విధంగానైతే చేంజెస్ అనేవి జరుపుకోవచ్చు అనమాట. సో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సెట్టింగ్స్ గురించి మీకు ఇంకో వీడియో కావాలంటే సో కంపల్సరీ ఈ వీడియోని వచ్చేసి లైక్ చేసి అదే విధంగా కింద కామెంట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో అని చెప్పేసి టైప్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సెట్టింగ్స్ గురించి మొత్తం ఏ విధంగా వర్క్ అయితే అని చెప్పేసి ఒక డీటెయిల్ వీడియో అయితే చేయబోతున్నాం. సో ఆ విధంగా మీరు కామెంట్ చేసినట్టయితే తొందరగా అయితే వీడియో అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగానైతే మనకు చాలా మట్టుకు సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో సింపుల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాట్సాప్ కంటే చాలా సింపుల్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. సో ఎవరైనా సరే ఇది వచ్చేసి సింపుల్గానైతే వాడచ్చు. మనకు ఆ విధంగానైతే ఇది వచ్చేసి డిజైన్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇట్లా మీరు చూసుకున్నట్టయితే ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే సో ఈజీగా వచ్చేసి అరటే యాప్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి వాడనికైతే మంచిగా ఉందన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మన ఇండియా యాప్కి వచ్చేసి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో అదే విధంగా ఫ్రెండ్స్ మీకు వచ్చేసి రోజు వాడుతున్న కొద్దీ ఇది కూడా అలవాటు అయిపోతుంది సేమ్ వాట్సాప్ లెక్క. సో వాట్సాప్ని వచ్చేసి మీరైతే మర్చిపోతారు కొన్ని రోజులు అయిన తర్వాత. సో ఈ విధంగా మన యాప్ ఏదైతే ఉంటుందో అరటే యాప్ని వచ్చేసి ఇన్స్టాల్ చేసుకొని వాడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.